హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చూడబోయే వీడియో బనానా ఫ్రిటర్స్ ఎలా తయారు చేసుకోవాలో రండి చూద్దాం. చూడండి, ఇది ఐస్ క్రీమ్తో కలిపి తింటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. చూడండి, పైన వచ్చి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, బనానా సాఫ్ట్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్. చూడండి, చాలా ఐస్ క్రీమ్తో తింటే చాలా బాగుంటుంది. అదే కొంతమందికి వచ్చి బనానా ఇష్టం ఉండదు, యాపిల్తో కూడా చేసుకోండి కావాలంటే, ఫ్రూట్స్తో. ఇలా చూడండి, షుగర్, కార్న్ఫ్లోర్, మైదా, ఇది వచ్చి టెంకాయ పాలు అన్నమాట. రుబ్బి టెంకాయ పాలు, బనానా. కావాల్సిన పదార్థాలు ఇంతే ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చి పిండి కలుపుకుందాము. 100 గ్రాముల మైదా పిండి, 70 గ్రాముల కార్న్ఫ్లోర్ పిండి, చక్కెర ఒక 40 గ్రాములు, అదే వెన్న అన్నమాట. వెన్న వచ్చి ఒక 30 గ్రాములు బాగా వేడి చేసి కరిగిచ్చి పెట్టుకొని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు టెంకాయ పాలు యాడ్ చేసి కలుపుకుందాము. ఉండలు లేకుండా బాగా కలుపుకుందాం, దోశ పిండి లాగా కలుపుకుందాం ఫ్రెండ్స్. ఈ మెథడ్లో యాపిల్తో కావాలంటే కూడా ట్రై చేసుకోండి మీరు, ఎందుకంటే బనానా కొంతమందికి ఇష్టం ఉండదు. చూడండి, బాగా కలుపుకున్నాం సాఫ్ట్గా, ఇలా దోశ పిండి లాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా టేస్ట్గా ఉంటుంది. పైన క్రిస్పీగా ఈ పిండి కోటింగ్ చాలా బాగుంటుంది తినేదానికి. చూడండి, ఒక పించ్ సాల్ట్ యాడ్ చేసి కలుపుకుందాం మనము. అంతే, పిండి రెడీ అయిపోయింది చూడండి. ఇప్పుడు బనానాని గ్రీన్ బనానా తోలంతా తీసేసి మనము కట్ చేసుకుందాము. మనం 2గా కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. కొంతమంది ఇలా చేసేసి ఫ్రిటర్స్ చేసి తేనె దాని మీద అప్లై చేసి కూడా తింటారు, చాలా బాగుంటుంది తీయగా. చూడండి, ఇప్పుడు ఈ పిండిలో మనం కట్ చేసుకున్న బనానాస్ని ఇలా డిప్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం తిప్పించి. అంతే, ఇది బాగా ఫ్రై అయిపోయింది. మనం ఇప్పుడు తీసేద్దాం ఫ్రెండ్స్. అంతే, ఫ్రై అయిపోయింది బనానా ఫ్రిటర్స్. అన్నిటినీ ఇలా ఫ్రై చేసేసుకుందాము. సింపుల్ రెసిపీ. ఇలా చేసిస్తే పిల్లలు ఇప్పుడు సమ్మర్లో ఇంట్లోనే ఉంటారు, బాగా ఇష్టపడి తింటారు. హెల్త్ కూడా చాలా మంచిది. మనము కోకోనట్ మిల్క్ అంతా యాడ్ చేసి ఉంటాం కదా ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు దీని మీద మనము ఐస్ క్రీమ్తో గార్నిష్ చేసుకుందాము. చూడండి, కలర్ఫుల్గా చాక్లెట్ సిరప్తో కూడా డెకరేషన్ చేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఉందో. కావాలంటే మనము పట్ట పౌడర్ కూడా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు యాడ్ చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అంతే, రెడీ బనానా ఫ్రిటర్స్ ఫ్రెండ్స్. మీకు కూడా లైక్ అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. పైన వచ్చి క్రిస్పీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, లోపల సాఫ్ట్గా ఉంది.